మంచి ఒక ధార్మిక స్కూల్ ఒకటి పెట్టండి. అంటే అన్నీ మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం ఉండాలి, చక్కటి తెలుగు ఉండాలి, మీరు చెప్పిన ఇవన్నీ ప్రాపంచిక జ్ఞానం నేర్పే పాఠశాల కావాలి ఇప్పుడు ప్రపంచం. ఆల్రెడీ ఉంది, మీరు కావాలంటే ఎవరైనా అడ్మిషన్ కోసం అని చెప్తే జనవరి 5వ తారీఖు నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ? సాందీపని స్కూల్ అని ఒకటి ఉంది. ఓకే, సాందీపని స్కూల్ ఉంది. మీరు సాందీపని మోడర్న్ స్కూల్స్ అని కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక ఆ గురుకుల్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్. మన హైదరాబాద్లో లేదు, అది ఉజ్జయిన్లో ఉన్నట్టుంది, మధ్యప్రదేశ్లో ఉన్నట్టుంది. సాందీపని స్కూల్స్ అని ఉంటాయి. మీరు సందీపని స్కూల్స్ అని కొట్టండి వచ్చేస్తాయి. ఓకే, ఎన్ఐఓఎస్ సిలబస్లో పెట్టున్నారు. ఇంకోటి చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది, ఎన్ఐఓఎస్ అని సిలబస్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్. ఓకే, మీరు జనరల్గా మీ పిల్లలకి మీరు టెక్నికల్ స్టాప్, ఇప్పుడు మీ పిల్లలకి మొబైల్ టెక్నిక్ కూడా నేర్పించండి. మీరు అట్లాగే 10th క్లాస్ కూడా రాపించండి. స్కూల్కి రెగ్యులర్గా పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే స్కూల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, ఇంట్లో ఉండే ఎగ్జామ్ రాయొచ్చు, ఇంట్లో ఉండే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అట్లాగే నువ్వు కామన్గా నువ్వు రెగ్యులర్గా లైఫ్కి ఉపయోగపడే ఎడ్యుకేషన్ కూడా నేర్చుకోవచ్చు. కరెక్ట్, ఇది కదా సూపర్. ఇప్పుడు ఒక బీటెక్ చదివే స్టూడెంట్కి 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అదే 20 లక్షలు బీటెక్ స్టూడెంట్ కోసం అని చెప్పి నేను సిల్వర్ MTF లో పెడితే ఈ పాటికి అది ₹1 కోటి 3 కోట్లు అవుతుంది. వాడి జీవితంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అది 3 కోట్లతోటి నెలకి వాడు ₹1,00,000 తీసుకున్నా చాలు, వాడికి శాలరీ లాగా వస్తాయి. 20 లక్షలు ఎందుకు పెడతారు అర్థం కాదు ఇంజనీరింగ్ చదవడానికి. అదే 20 లక్షలు ఇంజనీర్ మీరు పెడితే 5 ఏళ్ళు మీరు 20 లక్షలు పెడితే 5 ఏళ్ళకి అది ₹1 కోటి అవుతుంది. మీరు సిస్టమేటిక్ విత్డ్రాలు ఒక ₹1 కోటి పెట్టుకొని సిస్టమేటిక్ విత్డ్రా నెలకి 50,000 పెట్టుకుంటే మీ పెట్టుబడి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీకు నెలలో 50,000 శాలరీ వస్తుంది. ఇంతకు మించి నీకు ఇంకేం కావాలి చెప్పు? చదువుకోవడానికి ఎవడన్నా కోట్లు పెడతాడా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అమెరికాకి పోయి ఎంఎస్ చేస్తా అని పోయి 50 లక్షలట అమెరికాకి. 50 లక్షలు సంవత్సరానికి 50 లక్షలు గురుగారు. ఇప్పుడు 50 లక్షలు పెట్టి మీరు అక్కడ పోయి మళ్ళీ ఊడిగం చేయడానికే మళ్ళీ అదే 50 లక్షలు మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్లో ETF లో పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఆగిన తర్వాత అవి మీ డబ్బులు అయిపోయిన తర్వాత ప్రతి నెల ₹1,00,000 మీరు విత్డ్రాలు పెట్టుకోండి. మీ జీవిత కాలానికి మీకు ప్రతి నెల ₹1,00,000 వస్తాయి. అప్పుడు మీరు ఏదైనా స్కిల్ ఇక్కడ గెయిన్ చేసుకోండి. ఎడ్యుకేషన్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ దోచుకుంటున్నారండి, దారుణంగా దోచుకుంటున్నారు. అన్ని వేస్ట్ అవి. రైట్ గురుగారు, ప్రపంచంలో అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక గురువు అండ అవసరం అంటారు. ఎందుకు? ఆధ్యాత్మిక గురువు అనేటువంటి వాడు ఏంటంటే సింహావలోకనం చేస్తాడు. ఓకే, సింహావలోకనం అంటే అర్థం ఏంటంటే మీరు అడవిలో మీరు పులిని చూసే లోపల పులి మిమ్మల్ని 100 సార్లు చూస్తుంది. మీరు పులిని ఒకసారి చూసే లోపల ఆల్రెడీ 100 సార్లు మిమ్మల్ని చూస్తుంది. మీరు ఎట్లా నడుస్తున్నారు, మీ బ్రీత్ ప్యాటర్న్ ఎట్లుంది, ఏం కథ అన్ని అబ్జర్వేషన్ చేస్తుంది. ఓకే, దాన్ని సింహావలోకనం అంటారు. ఓకే, ఒక శిష్యుణ్ణి ఒక గురువు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక గురువు పెట్టుకోవాలి. తన లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి ఏం కథ అనేది మెయిన్ ప్యాటర్న్స్ అన్ని కూడా గురువు తెలియజెప్పాలి, తెలుసుకోవాలి కూడా. వెళ్ళి కూర్చొని గురువుని అడుగుతూ ఉండాలి. ఆస్ట్రాలజర్ దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి అవుతాడు. ఎందుకోసమంటే నీ లైఫ్ ప్యాటర్న్ ఏందో అతనికి మాత్రమే తెలుస్తుంది, వేరే ఎవరికి తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. వాడు ఒక అమ్మాయితో దాదాపు 4 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నాకు అమ్మాయి బాగా నచ్చింది గురూజీ, కాకపోతే ఇక మీకు అడగాలి కాబట్టి అడుగుతున్నా, నేను పెళ్లి చేసుకోవచ్చా ఈ అమ్మాయిని, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని అంటే, ఒరే నేను మ్యాచ్ మేకింగ్ చెప్పాలంటే 30,000 ఛార్జ్ చేస్తాను, 30,000 డబ్బులు కట్టు, నేను చూసి మ్యాచ్ మేకింగ్ చూసి చెప్తాను. సరే అని 30,000 కట్టాడు. మ్యాచ్ మేకింగ్ చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకు అని చెప్పాను. అట్లా గురూజీ ఏదైనా ఉంటే రెమెడీ చెప్పండి గురూజీ, ప్లీజ్ గురూజీ. ఆ అమ్మాయిని నేను విపరీతంగా మాట్లాడుకున్నాం, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాము, ఇంకా నేను అమ్మాయిని వదిలి ఉండలేను గురూజీ అది ఇది అని అంటే, నాకు తెలుసు కదా ఏం జరుగుతుంది. సరే ఒక రెమెడీ చెప్తాను, కొన్ని బుక్స్ చూసి చెప్పాలి, కొంచెం ఆగు అని చెప్పాను. నేను బుక్స్ ఏం నాకు తెలుసు కదా. 1 టైం టేక్ చేసిన అనమాట. ఓ 15 రోజులైంది, మళ్ళీ ఫోన్ చేశాడు. గురూజీ ఏమైంది గురూజీ, మీరు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటా గురూజీ, మా పేరెంట్స్ కూడా ప్రదీప్ జోషి గురించి చెప్తే వేసుకోలేకపోతే లేదు అని చెప్పారు గురూజీ, మీరు చెప్పే దాని మీద ఇప్పుడు నాకు పెళ్లి ఆధారపడి ఉంది, ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది గురూజీ, పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి నాకు నచ్చింది, మీరు ఓకే చెప్పండి గురూజీ అంటాడు. సరే ఇంకొక 10 రోజులు ఆగు, ఇప్పుడు ఎట్లా ముహూర్తాలు లేవు కదా, ఇంకో 10 రోజులు ఆగని చెప్పా. ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తే, మీ అబ్బాయి వెతుకుతున్న అమ్మాయి మంచిది కాదు అంటే, వాడు రియలైజ్ అవుతలేడు కదా గురూజీ అని అంటే, సరే నేను ఒక పరిహారం చెప్తాను, పరిహారం చేయండి వాడికి రిలీజ్ అవుతుంది అంటే, సరే అని వాళ్ళు పరిహారం చేశారు. కరెక్ట్ కొన్ని రోజులకి ఏం తెలిసిందంటే, వాడి వన్ ఆఫ్ ద ఫ్రెండ్కే ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. ఓకే, సో ఆమెకు ఆల్రెడీ 4-5 బ్రేకప్లు అయిపోయిన అమ్మాయి ఆమె. సో మాట్లాడి ఆరిదేరిపోయింది.
అంటే ఆకుని ఎలా కొయ్యాలో బాగా ఆరిదేరిపోయింది ఆమె. పాపం వీడు మంచి ట్రాప్ లో పడ్డాడు. ఓకే, నేను చెప్పాను రియలైజ్ అయ్యాడు. మొత్తం రియలైజ్ అయ్యి, గురూజీ మీరు చెప్పారు నిజంగా నా లైఫ్ కాపాడారు, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే లైఫ్ టైం నేను ట్రాప్ లో పడిపోయేటోడిని, అమ్మ బాబాయ్ థ్యాంక్స్ గురూజీ అని చెప్పి చెప్పాడు అనమాట. అందుకే చెప్తున్నా గురూజీ అనేటువంటి గురువు అనేటువంటి వాడు అది కూడా శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆస్ట్రాలజర్ అంటే నాట్ ఓన్లీ శాస్త్రజ్ఞానం, ఆధునిక జ్ఞానం ఉండాలి, ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి, మెచ్యూర్డ్ మైండ్ అయ్యి ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అలాంటి ఉన్నటువంటి గురువుని మీరు పెట్టుకోగలిగితే వాళ్ళు మిమ్మల్ని సింహావలోకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పెట్టుకుందాం అంటే మీరేం మల్టీ బిలియనీర్లను మాత్రమే చూస్తారు, సామాన్యుని చూడరు. మీరు అవ్వండి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు టమాటా పంట వేయండి, ఓ 10 ఎకరాలు లీజుకి తీసుకొని టమాటా వేయండి, మీకు 10 లక్షలు రాకపోతే వస్తాయి, 10 లక్షలు వస్తాయి. 10 ఎకరాలు చేయండి, టమాటాకి మంచి తీగ పెట్టి చేయండి, తీగ పంటలు వేయండి. 10 ఎకరాలు లీజుకి తీసుకొని జేవైర్ పెట్టి మొత్తం అన్నీ చేసేసుకొని బీరకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, దాంతోపాటు టమాటా మీరు పెట్టండి. తీగ పెరిగే దగ్గర నీకు ఇక్కడేమి డిస్టర్బెన్స్ కాదు కదా, తీగ అక్కడ పెరుగుతుంది, నువ్వు అక్కడనే టమాటా పెట్టి కింద టమాటా పెరుగుతుంది, పైన కూరగాయలు పెరుగుతాయి. 10 ఎకరాలు పెట్టుబడి 5 లక్షలు, ఎకరానికి 50,000 పెట్టుబడి, 5 లక్షలు లీజ్, ఒక 5 సంవత్సరాలకి లీజ్ తీసుకో. ఈ తీగలు ఎప్పటికీ పంట వస్తూనే ఉంటాయి కదా నిరంతరము. నీకు రోజుకి 5,000 రూపాయలు వస్తాయి స్వామి. నువ్వు 10 ఎకరాలు లీజుకి తీసుకొని పెట్టి రోజుకి 5,000 వస్తాయి. రోజుకి 5,000 అంటే 1,50,000. మళ్ళీ నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, నీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చేయమన్నారు. అగ్రికల్చర్ కి ఇది లేదు కదా, ట్యాక్స్ లేదు. నీకు నెలకు 1,50,000 వస్తాయి. నేను చెప్పింది ఫాలో అయ్యి అప్పుడు నా దగ్గరికి రా. మీ వీడియోలు ఫ్రీగా ఎందుకు చెప్తున్నా, నా కన్సల్టేషన్ స్థాయికి మీరు రావాలి, నా తీసుకునే స్థాయికి మీరు రావాలి. వస్తే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నాకు ఇప్పటికీ ఇప్పుడు నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు డిసెంబర్ 26వ తారీఖు నేను అపాయింట్మెంట్లు ఏ మంత్ ఇస్తున్నా తెలుసా? ఆగస్ట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న అపాయింట్మెంట్లు, డిసెంబర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి నేను మేలో అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, మార్చ్ మేలో అట్లా అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికి 300 పైప్ లైన్ 300 అపాయింట్మెంట్లు ఉన్నాయి. మీకు కావాలంటే ఇప్పుడు విషయం చెప్పట్లా, నేను 2-3 సంవత్సరాల క్రితం మీ అపాయింట్మెంట్ ఫీజు 18,000 ఉండేది అప్పట్లో, ఒక బిఫోర్ 5 years అనుకుంటా బహుశా. అప్పుడే మీ అపాయింట్మెంట్ 18,000 ఉండేది. ఇప్పుడు మణికొండలో 3 BHK 55 లక్షలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు ఉంది 3 BHK అంటే ఇండివిజువల్ గా అయితే. అదే మన గేటెడ్ కమ్యూనిటీ 2 కోట్లు ఉంది. సో 6 రెట్లు పెరిగాయి, 4 రెట్లు పెరిగాయి అంతే. వండర్ఫుల్ గురూజీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.